హల్లెలూయా. అలాగనే మీరు గమనించినట్లయితే 5,000 మంది పురుషులకి 5 రొట్టెలను 2 చిన్న చేపలను ప్రార్థన చేసి ప్రజలందరికీ పెట్టాడు. 5,000 మంది పురుషులు అనగా అక్కడ మన స్త్రీలున్నారు, పిల్లలున్నారు, వాళ్ళందరూ కాకనే 5,000 మంది పురుషులకు పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5,000 మందికి పంచిపెట్టగా మళ్ళీ 7 గంపల నిండా మిగిలినాయి. అవి తీసుకుంటే ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? కుక్కలకు పెట్టలేదు, అది మళ్ళీ మనుషులకే పంచిపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము పరిశుద్ధమైనది అనగా పరిశుద్ధమైన జీవితం అనేది మొత్తమైన జీవితాల మన జీవితాలని పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల అవి మీ మీద పడి చీల్చేస్తాయి. ఎలాంటి వారంటే పందుల వంటి స్వభావం కలిగిన బుద్ధులు కలిగిన మనుషులు సమాజంలో ఎక్కువగా ఉన్నారు. ఒక భార్య భర్తలు 2 ఉన్నారు. భార్య భర్తలు 2 ఉండి భార్యతోటి ఇదిగో నాతో ఒక మనిషి నాతో అన్నాడు, నీవు మామయ్యలు బాబాయిలు వరుసలు కలిగిన వాళ్ళతో ఎక్కువ శాతము మాట్లాడద్దు, నీకు ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వారితో కూడా నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, మనము ప్రార్థనకి వెళ్ళే బిడ్డలము, వారి గురించి ప్రార్థన చేయండి, అంతేగాని వారితో ఎక్కువగా మాట్లాడటము మంచిది కాదని తన భార్య రహస్యమందు గదిలోకి వెళ్ళి తన భార్యతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. గదిలోకి వెళ్ళి తన భార్యతో మంచి మాటలు చెప్పాడు. ఈ మంచి మాటలా చెడ్డ మాటలు మీరు ఒకసారి ఆలోచించండి. మంచి మాటలు కదా. భార్య ఏం చేయాలి? లోపడాలా? భర్త మీదకి సీరియస్ అవ్వాలి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన భార్య, నువ్వు నా మీద నింద పెడుతున్నావు, నన్ను అవమానిస్తున్నావు, నేను అలాంటి దాన్ని కాదని ఏడుస్తూ గోల రచ్చ చేసేసింది. చేసిన తర్వాత సరేలే, తనకి తెలిసి తెలియక మూర్ఖత్వంలో ఉందని తను పట్టించుకోకుండా ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లారేసరికి తను డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన భార్య అందరితో ప్రకటించింది, అందరితో చెప్పేసింది, నా భర్త ఇలా అంటున్నాడు, నా భర్త ఇలా అంటున్నాడు, నా భర్త ఇలా, నా మీద నిందలు పెట్టాడు నన్ను అని ఇలా అందరితో చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత డ్యూటీకి వెళ్ళి ఇంటికి రాగానే ప్రతి ఒక్కరు సాయంకాలం పూట అందరితో దగ్గరకు వచ్చి నువ్వేదో నీ భార్య మీద నిందలు వేసుకున్నా ఉంటే కదా, నీ భార్యని ఇలా అంటున్నా ఉంటే కదా అని తను అడుగుతున్నారు. ఆ సిచ్యువేషన్ లో తన భర్త తన భార్య పట్ల ఏం కోరుకుంటున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా నోటితో నేను చెప్పకూడదు కానీ ఎలా ఉన్నాయంటే సమాజంలో సొంతము భార్యనే చనిపోతే భార్యనే అక్రమ సంబంధాలు పెట్టుకొని పాపాలు చేస్తున్న రోజులు ఇవి. నిన్న ఒక సహోదరుడు పాస్టర్ అంటున్నాడు, ద్రోణాదులు అనే ప్రాంతంలో సొంతం తన బామర్ది తను చనిపోయాడు. తన భార్య ఏమైంది? ఈ వ్యక్తికి చెల్లెలు, ఆ చెల్లెలతో పాపం అక్రమ సంబంధం. ప్రైజ్ ది లార్డ్. రోజులు మంచివి కాదు, పరిస్థితులు మంచివి కాదు, కనుక జాగ్రత్త కలిగి నీవు ఉండమని ప్రభు చెప్తుంటే దాన్నేమో పక్కన పెట్టేస్తున్నారు. ఈరోజు సమాజంలో అలాగే ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి తన భార్యతో ఇది మంచిది కాదని చెప్తే తన భర్త గురించి చెడుగా మోగించుకుని తిరుగుతుంది. ఒక మగవాని బుద్ధి ఒక మగవానికే తెలుసు కనుక నువ్వు ఒక ఆడకూతురుగా నువ్వు జీవిస్తున్నావు, నువ్వు అలా మగవారితో మాట్లాడడం మంచిది కాదని ఈ వ్యక్తి చెప్తే భర్త గురించి బట్టబయలు చేసే ఆ భర్త పరువు తీస్తున్నారు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళే బిడ్డలే, ప్రార్థనకి వెళ్ళే వ్యక్తులే. అందుకే ప్రభు అంటున్నాడంటే పరిశుద్ధమైనది మీ కుక్కలకు పెట్టకూడదు, కుక్కలకు పెట్టకండి, ఇది పరిశుద్ధమైన జీవితాలు కుక్కలకు వేయకండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ బైబిల్లో మీరు గమనించినట్లయితే మోషే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒకప్పుడు పాపము చేసిన వాడే, ఒకప్పుడు నరహంతకుడు. ఎవరండి? ఒకప్పుడు పాపాత్ముడు, నరహంతకుడు. ఆ నరహంతకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? ఆ రాజు ఆ ఫరో దగ్గర నుంచి పారిపోయాడు. నరహంత ఒకరిని చంపేశాడు, అక్కడ పాపము చేశాడు. చేసి ఒక వ్యక్తిని చంపివేసి ఆ వ్యక్తి వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి, ఒక గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి ఒక వనస్త్రాన్ని వివాహం చేసుకొని అక్కడ ఒక పెళ్లి చేసుకొని అక్కడే గొర్రెలు కాచుకుంటూ అక్కడ జీవనం చేస్తున్న సందర్భాన ఒక చెట్టు దగ్గర దేవుడు వెలుగులో నుంచి, ఆ అగ్నిలో నుంచి ఈ మోషేని దర్శించి తనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మోషేతో మాట్లాడుతూ, ఇదిగో ఐగుప్తులో నా బిడ్డలు బానిస బతుకులు బ్రతుకుతున్నారు, వారి మొర నాకు వినబడుతుంది, వారి వేడుపు నాకు వినబడుతుంది, నీవు వెళ్ళి వారిని విడిపించమని ఈ మోషేతో దేవుడు మాట్లాడి చెప్తా ఉన్నాడు. ఆ చెప్తూ ఉన్నప్పుడు ఈ మోషే అంటాడు, అయ్యా నేను నత్తివాడని, నాకు పుట్టడు నత్తి ఉంది, మాటనే సరిగా రాదు నాకు. నేను ఆ ఫరో దగ్గరికి వెళ్ళి నేను ఏం మాట్లాడతానయ్యా, నేనేమి మాట్లాడలేను, వాళ్ళని చంపేస్తారేమో అని ఈ మోషే అంటుంటే దేవుడు అంటాడు, ఇదిగో నీ అన్న ఉన్నాడుగా అహరోను తీసుకొని వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? నీ అన్న ఉన్నాడు, చక్కగా మాట్లాడగలుగుతాడు, నీవు ఎదుట ఉండు, నీ పక్కన అహరోనుతో నేను మాట్లాడుకుంటాను. చెప్పాలి కూడా దేవుడు నా మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డల్ని విడిపించుకుంటాను. బానిస బ్రతుకు ఉన్నారు, వాళ్ళ దుఃఖం నేను చూశాను. 430 సంవత్సరముల ఐగుప్తులో వాళ్ళు బానిస బతుకుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఎన్నాళ్ళు ఇంకా మా బ్రతుకులని వారు పెట్టిన మొర నాకు వినపడుతుంది కనుక నేను వారిని విడిపించబోతున్నాను నిన్ను బట్టి. ప్రైజ్ ది లార్డ్. మోషే నిన్ను బట్టి నేను వారిని విడిపించబోతున్నాను. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? ఈ లోక ఆచారాలకు బానిసగా ఉన్నావా? ఈ లోకంలో పెద్దలు చెప్పే ఆచారాలకు వాటిని అనుసరించి నడుస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి అంటాడు, మందిరం మీద సిలువ పెట్టుకుంటే శ్రమలు అంటాడు. మనము శ్రమలు పడకూడదనే కదా ఆయన సిలువ యాగమైంది. అతను శ్రమలు అంటున్నాడు. 20 సంవత్సరాల ప్రార్థనకు అనుభవం ఉంది. శ్రమలు అంట. నేను అంగీకరించునయ్యా, నేను పావులమే అంగీకరిస్తాను, దేవుని వాక్యాన్ని అంగీకరించు, తప్పులేదు. దేవుడి వాక్యాన్ని అంగీకరించు, పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరించు. కానీ నీవు సిలువనికి శ్రమలను ఎలా అంటున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోషే ఎక్కడున్నాడంటే ఐగుప్తుకు వెళ్ళి వాళ్ళ ప్రజల్ని విడిపించాడు. దేవుడి బిడ్డలు విడిపించాడు, ఏర్పరచుకున్న ప్రజలందరినీ విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారందరినీ నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రజలందరూ ఈ మోషే మీద గొలుగుతున్నారు. ఏమయ్యా మోషే, మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు, మేము ఎలా బ్రతకాలి? మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? అక్కడ మేము ఆ ఫరో దగ్గర ఐగుప్తులోనైనా చక్కగా వాళ్ళు హింసించినా, బాధలు పెట్టినా, మమ్మల్ని కొట్టినా, మేము అక్కడ ఆహారం కడుపు నిండా ఆహారం పెడుతున్నారు, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని హింసిస్తున్నావు కదయ్యా, నీకు ధర్మమేనా అని ఈ మోషే మీద కొలుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే అక్కడ మోషే అంటున్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు నా మీద మీరు కొలుగుతున్నారు? ఎందుకు నా మీద మీరు సొలుగుతున్నారు? ఐగుప్తులో నుంచి విడిపించిన దేవుడు ఇక్కడ మీకు నీళ్ళు ఇవ్వడా? ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు మిమ్మల్ని ఇక్కడ మీకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచడా? ఎందుకు మీరు నా మీద కొలుగుతున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు భయపడవద్దు,
నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏమి కావాలన్నా నా దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆ క్షణమే నా మోషే, ఆ మోషేతో దేవుడు మాట్లాడుకుంటాడు. మోషే, నువ్వు ఆ బండతో నువ్వు మాట్లాడు. ఆ మోషే ఆ బండతో మాట్లాడుతున్నాడు. ఈ బండలో నుంచి నీళ్లు కలుగును గాక, నీళ్లు రప్పించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీళ్లు రప్పించును గాక అనగానే ఆ బండలో నుంచి జీవజలం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియక దేవుడైనా యెహోవాను